ఆ శంకరుడు శివుడిగా మారకముందు తను కూడా మనలాగే ఒక సాధారణమైన మనిషి మాత్రమే. తను ఎంతో హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా ఈ మహాశివరాత్రి శుభాకాంక్షలు. శివుడు మూడవ కన్ను, ఇది ప్రతి మనిషికి కూడా ఉంటుంది. దీనినే మన సైన్స్ పీనియల్ గ్లాండ్గా పిలుస్తుంది. ఈ పీనియల్ గ్లాండ్ మన టోటల్ బాడీని కంట్రోల్ చేస్తుంది. మన ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ రెండూ కూడా ఈ పీనియల్ గ్లాండ్ పైన డిపెండ్ అయి ఉంటాయి. ఈ పీనియల్ గ్లాండ్ 3 కెమికల్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. అది మెలటోనిన్, సెరటోనిన్, న్యూరోస్టిరాయిడ్. ఈ 3 కెమికల్స్ మన బాడీకి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ మెలటోనిన్ మనకి నిద్ర రావడానికి హెల్ప్ చేస్తుంది. పీనియల్ గ్లాండ్ నుండి ఈ మెలటోనిన్ రిలీజ్ అవ్వకపోతే మనం నిద్రపోలేము, మనకు నిద్ర రాదు. ఈ మధ్యకాలంలో చాలామందికి రాత్రిలో నిద్ర పట్టక చాలా ఇబ్బంది పడుతున్నారు. నిద్ర రావడం కోసం స్లీపింగ్ పిల్స్ వాడుతున్నారు. నిజానికి వాళ్ళకి నిద్ర పట్టకపోవడానికి అసలు కారణం వాళ్ళ పీనియల్ గ్లాండ్ మెలటోనిన్ అనే హార్మోన్ని రిలీజ్ చేయకపోవడం. సెరటోనిన్, ఈ సెరటోనిన్ అనే హార్మోన్ మీరు మెంటల్లీ ఫిట్గా ఉండేలా చేస్తుంది. ఎటువంటి సిచ్యువేషన్లో అయినా సరే ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. కాన్సన్ట్రేషన్ పెరిగేలా చేస్తుంది. ఒకవేళ ఈ సెరటోనిన్ మన బాడీకి సరిపడా రిలీజ్ అవ్వకపోతే మనం ప్రతి చిన్న విషయానికి కూడా మెంటల్లీ చాలా డిస్టర్బ్ అయిపోతాము. ప్రశాంతంగా ఉండలేము. మైండ్ ఎప్పుడు డిస్టర్బ్గా ఉంటుంది. దేని మీద కూడా ఫోకస్డ్గా ఉండలేము. న్యూరోస్టిరాయిడ్స్, ఈ న్యూరోస్టిరాయిడ్స్ అనే హార్మోన్స్ అనేవి మన బ్రెయిన్ సెల్స్కి ఒకదాని నుండి ఇంకో దానికి ఎలక్ట్రిక్ సిగ్నల్ని పంపిస్తూ ఉంటాయి మరియు ఆందోళనను, ఒత్తిడిని నియంత్రిస్తాయి. మన యొక్క జ్ఞాపక శక్తిని పెంచుతుంది. ఒకవేళ న్యూరోస్టిరాయిడ్స్ మన బాడీకి సరిపడా రిలీజ్ అవ్వకపోతే మన బ్రెయిన్ మొద్దుబారిపోతుంది. ఏ విషయాలను కూడా సరిగ్గా అర్థం చేసుకోలేదు. బాగా స్ట్రెస్గా ఫీల్ అవుతాము. మెమొరీ లాస్ అవుతుంది. ఒక మనిషి సాధారణ జీవితం గడపడానికి పీనియల్ గ్లాండ్ 10% యాక్టివ్ అయి ఉంటే సరిపోతుంది. 10% కన్నా తక్కువ ఉన్న వాళ్ళు జీవితంలో ఎప్పుడు ఏడుస్తూ, ఒత్తిడికి లోనవుతూ, నా జీవితం ఎందుకు అని ఎన్నో నెగిటివ్ ఆలోచనలు చేస్తూ ఉంటారు. అదే పీనియల్ గ్లాండ్ 100% యాక్టివేట్ అయి పనిచేస్తే శివుడికి మూడో కన్ను ఓపెన్ అయినట్టు మనకు కూడా ఓపెన్ అవుతుంది. థర్డ్ ఐ అంటే మనకి మూవీస్లో చూపించినట్టుగా మన ఫోర్ హెడ్కి సెంటర్లో ఇంకో కన్ను ఏమీ కనిపించదు. ఒకవేళ ఆ శివుడిని మీరు డైరెక్ట్గా చూసినా కూడా ఆయన ఫోర్ హెడ్ మీద ఇంకో కన్ను అనేది ఉండదు. థర్డ్ ఐ అనేది మన తల లోపల ఉంటుంది. ఈ పీనియల్ గ్లాండ్లో లిక్విడ్ క్రిస్టల్స్ ఉంటాయి. మన పీనియల్ గ్లాండ్ 100% యాక్టివేట్ అయినప్పుడు పీనియల్ గ్లాండ్లో ఉన్న లిక్విడ్ క్రిస్టల్స్ మన కంటికి కనిపించని లైట్ రేస్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. అందువల్ల మన నార్మల్ ఐస్ చూడలేనివి, ఊహకు కూడా అందని వాటన్నింటినీ మనకు చూసే ఎబిలిటీ వస్తుంది. మనం తినే ఫుడ్ మన పీనియల్ గ్లాండ్పై చాలా ప్రభావం చూపిస్తుంది. ఈ మధ్యకాలంలో కెమికల్ ఫుడ్స్ ఎక్కువ అయిపోతున్నాయి. జంక్ ఫుడ్స్ ఎక్కువగా తింటున్నారు. అటువంటి ఫుడ్ తినడం వల్ల అందులోని కెమికల్స్ మన పీనియల్ గ్లాండ్ని ఎఫెక్ట్ చేస్తున్నాయి. దానివల్ల మన పీనియల్ గ్లాండ్ డ్యామేజ్ అవుతుంది. అండ్ మినరల్ వాటర్ తాగుతున్నారు. అందులో ఎక్కువ మొత్తంలో ఫ్లోరైడ్ అనే కెమికల్ ఉంటుంది. మనం యూజ్ చేసే టూత్పేస్ట్లో కూడా ఈ ఫ్లోరైడ్ అనే కెమికల్ ఉంటుంది. ఇది పీనియల్ గ్లాండ్ని చాలా ఎక్కువగా డ్యామేజ్ చేస్తుంది. మెయిన్గా నాన్ వెజ్ తినడం వల్ల పీనియల్ గ్లాండ్ చాలా ఎక్కువగా డ్యామేజ్ అవుతుంది. మనం ఏదైనా ఒక యానిమల్, గోట్ కానీ చికెన్ కానీ, దానిని మనం చంపేటప్పుడు ఆ గోటుకి తెలుస్తుంది, ఆ చికెన్కి తెలుస్తుంది, ఆ బీఫ్కి కూడా తెలుస్తుంది మనం దాన్ని చంపబోతున్నామని. ఆ టైంలో అది చాలా చాలా భయపడుతుంది. అప్పుడు తన బ్రెయిన్ కొన్ని రకాల యాసిడ్స్ని తన బాడీలోకి రిలీజ్ చేసుకుంటుంది. ఆ యాసిడ్స్ టోటల్ బాడీ మొత్తం స్ప్రెడ్ అవుతాయి. అండ్ మనం దాని తలని కట్ చేసినప్పుడు అది వెంటనే చనిపోదు. చాలాసేపు నొప్పితో, బాధతో విలవిల్లాడుతూ, గిలగిలా కొట్టుకుంటూ చనిపోతుంది. అందువల్ల అది అనుభవించిన నొప్పి, బాధకు సంబంధించిన మెమోరీస్
అన్నీ తన మాంసంలో అంటే ఫ్లెష్లోని ఎవ్రీ సెల్లో స్టోర్ అవుతాయి. ఆ ఫ్లెష్ని మనం తినడం వల్ల మన మైండ్కి ఆ జ్ఞాపకాలు చేరి యాంగ్జైటీని క్రియేట్ చేస్తాయి. అండ్ ఆ కెమికల్ యాసిడ్స్ వల్ల మన పీనియల్ గ్లాండ్ కొలాప్స్ అవుతుంది. పీనియల్ గ్లాండ్ హెల్దీగా ఉండి థర్డ్ ఐ యాక్టివేట్ అవ్వాలంటే జంక్ ఫుడ్ అస్సలు తినకూడదు, కూల్ డ్రింక్స్ తాగకూడదు, ఫ్రిడ్జ్లో ఉంచిన ఎటువంటి ఫుడ్ ఐటమ్ కూడా తినకూడదు, ఫ్రిడ్జ్లో ఉంచిన కూలింగ్ వాటర్ తాగకూడదు, రైస్ కుక్కర్లో వండిన అన్నం తినకూడదు, అల్యూమినియం బౌల్స్లో వండిన ఫుడ్ తినకూడదు, టూత్పేస్ట్ వాడకూడదు. టూత్పేస్ట్కు బదులు వేప పుల్ల, నీమ్ స్టిక్ యూజ్ చేయండి, లేదా బొగ్గు లేదా త్రిఫల చూర్ణంతో టీత్ సూపర్గా క్లీన్ అవుతాయి. ఫుడ్ని మీరు కంచు బౌల్స్ లేదా ఇత్తడి బౌల్స్లో వండి తింటే హెల్త్కి చాలా మంచిది. కెమికల్ యూజ్ చేసి తయారు చేసిన ఎటువంటి ఫుడ్ ఐటమ్ తినకూడదు. ఆర్గానిక్ ఫుడ్ మాత్రమే తీసుకోవాలి. ఇటువంటి ఫుడ్ తీసుకుంటూ మెడిటేషన్ చేస్తే థర్డ్ ఐ ఈజీగా యాక్టివేట్ అవుతుంది. ఆ శంకరుడు శివుడిగా మారకముందు తను కూడా మనలాగే ఒక సాధారణమైన మనిషి మాత్రమే. తను ఎంతో మెడిటేషన్ చేసి తన థర్డ్ ఐ యాక్టివేట్ చేసుకున్నాడు. ఆ తర్వాత శివుడిగా అయ్యాడు. మనం కూడా మెడిటేషన్ చేస్తే ఈజీగా మనలో కూడా ఆ థర్డ్ ఐ యాక్టివేట్ అవుతుంది. మనం కూడా శివుడిగా మారగలం. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. అందరికీ కూడా వన్స్ అగైన్ ఈ మహాశివరాత్రి శుభాకాంక్షలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.